నమస్కార్, నా పేరు డాక్టర్ పురు ధామన్ మరియు ఈ రోజు మనం జోవర్, బజ్రా మరియు రాగి గురించి మాట్లాడబోతున్నాను. చాలా మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మా వద్దకు వచ్చి నేను జొన్న మరియు రాగి తినవచ్చా అని అడిగారు మరియు మాకు సరైన సమాధానం లేదు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వీటిని తినడం వల్ల కలిగే నష్టాల గురించి చర్చిస్తాను. మొదటి విషయం ఏమిటంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైనా జొన్న, బజ్రా మరియు రాగులను తినవచ్చు. వీటిని ఆంగ్లంలో మిల్లెట్స్ అంటారు. మిల్లెట్ మరియు రైస్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఏమిటంటే మిల్లెట్లలో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మిల్లెట్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే అది మనల్ని లావుగా మార్చదు. కానీ మిల్లెట్స్లోని పోషకాహారం బియ్యం కంటే గొప్పది. కాబట్టి ఒక వ్యక్తి రైస్కు బదులుగా మిల్లెట్లు, బజ్రా మరియు రాగులను తింటే మనకు శరీరంలో మార్పు కనిపిస్తుంది. రోగి తన శరీర బరువును కోల్పోవడం ప్రారంభిస్తాడు. కానీ శరీర బరువు తగ్గినప్పుడు శరీరంలో బలహీనత ఉండదు. కాబట్టి ఇది మిల్లెట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మిల్లెట్, బజ్రా, రాగులు తింటే బరువు తగ్గుతారు కానీ శరీరంలో బలహీనత ఏర్పడదు. మిల్లెట్, బజ్రా, రాగులు తింటే శరీరంలో బలహీనత ఉండదు కాబట్టి కిడ్నీ పేషెంట్కి మేలు చేస్తుంది. ఈ ఆహారం శరీరంలో బలహీనతను కలిగిస్తే ఈ ఆహారం చెడుగా మారుతుంది. ఏ కిడ్నీ పేషెంట్కైనా శరీరంలో ఎలాంటి బలహీనత రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో బలహీనత ఉంటే అప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు మనం సరిగ్గా తినకపోతే వచ్చే చిక్కులు ఏమిటి? మీరు నెయ్యి, తోర, కింద ఉడకబెట్టడం, పసుపు మరియు ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుంటే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం. ఎందుకంటే ఇప్పుడు మీ శరీరంలో ఒక అవయవం మాత్రమే తక్కువ పనిచేస్తుంది, అది మీ మూత్రపిండాలు. మీరు ఇలా తింటే మీ ఇతర అవయవాలకు కూడా ఆహారం లభించదు. వారు బలహీనంగా భావించడం ప్రారంభిస్తారు. మరియు మీ కిడ్నీలు, మీ ఇతర అవయవాలు, మీ గుండె, మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా శరీరం బహుళ వ్యవస్థ వైఫల్యంలోకి వెళ్లడం ప్రారంభిస్తుంది. అంటే అంతకుముందు కిడ్నీ పాడైపోయింది, దానివల్ల మీ గుండె దెబ్బతినడం ప్రారంభమైంది, మీ రక్తపోటు పెరగడం ప్రారంభమైంది, ఆపై అది మీ ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం ప్రారంభించింది. కాబట్టి ఏమి జరుగుతుంది అంటే బహుళ వ్యవస్థ వైఫల్యం జరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు మీ శరీరానికి బలాన్ని ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. మరియు మంచి బలాన్ని ఇవ్వడానికి మనం మంచి ఆహారం తినాలి. మనం సరిగ్గా తిననప్పుడు మనకు కనిపించే మరో సమస్య రక్తం లేకపోవడం. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. మీరు ఆహారం తీసుకోకపోతే మీ శరీరంలో ప్రోటీన్లు వద్దు, మీకు ఐరన్ వద్దు, ఫోలిక్ యాసిడ్ ఉండదు మరియు మీ శరీరంలో రక్తం ఏర్పడదు. ఇంకా రక్తం లేకపోతే శరీరంలో తక్కువ ఉంటుంది, మళ్లీ రక్తం ఇవ్వాలి, ఇంజెక్షన్లు తీసుకోవాలి, లేదంటే ఆయాసం, ఊపిరి ఆడకపోవడం వంటి చిక్కులు ఎక్కువగా చూస్తాం. మన శరీరంలోకి బలహీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వము, ఎందుకంటే బలహీనత ఎంత పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ రోగి జీవితంలో సంక్లిష్టత అంతగా పెరుగుతుంది. రోగి మన దగ్గరకు తెచ్చే మరో ప్రశ్న తరచుగా వారు మమ్మల్ని అడుగుతారు, డాక్టర్, మన క్రియాటినిన్ స్థాయిని తగ్గించే ఆహారాన్ని మాకు చెప్పండి. మీరు ఏది తినమని చెప్పినా మేము తింటాము. మీరు ఏది తినడం మానేయండి, మేము తినడం మానేస్తాము. కానీ మా క్రియాటినిన్ తగ్గాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఈ ప్రశ్న చాలా ప్రమాదకరమైనది, దానికి సమాధానం ఇవ్వడం చాలా కష్టం. క్రియేటినిన్ మీ కండరాలలో ఉత్పత్తి అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఒక పేషెంట్కి నెయ్యి తినాలి, లేదా మీరు చాలా తక్కువ ఆహారం తినాలి, లేదా మీరు ఈ పరిమాణంలో ఆహారం తినాలి అని చెప్పినట్లయితే రోగిలో మనకు కనిపించేది ఏమిటంటే రోగి బరువు తగ్గడం. రోగి బరువు ఎలా తగ్గుతుంది? ఎందుకంటే రోగి కండరాలు తగ్గుతాయి మరియు కండరాలు తగ్గడం వల్ల శరీరంలో క్రియాటినిన్ తగ్గుతుంది. కానీ మూత్రపిండాలు అధ్వాన్నంగా మారుతూ ఉంటాయి, స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. మొదటి నెలలో తగ్గిన క్రియాటినిన్ రెండో నెల, మూడో నెలలో పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు మూడవ నెలలో క్రియాటినిన్ పెరిగినప్పుడు ఇది మునుపటి కంటే ఎక్కువ పెరిగింది. మేము తినడం మానేసిన మునుపటి స్థాయి. మరియు శరీరంలో చాలా బలహీనత ఉంది, రోగి నడవడం, లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారుతోంది. అటువంటి రోగులు చాలా బలహీనంగా మారతారు. డయాలసిస్ చేయడం వారి వంతు వచ్చినప్పుడు శరీరం చాలా బలహీనంగా ఉన్నందున డయాలసిస్ కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు అలాంటి ఆహారాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. మీ కిడ్నీ అధ్వాన్నంగా ఉంటే లేదా ఎప్పటికే ఉన్నట్లయితే ఒక అవయవం మాత్రమే చెడ్డదని నేను మీకు ముందే చెప్పాను. మీరు మొత్తం శరీరానికి ఆహారాన్ని తింటారు, కాబట్టి మీరు మీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. మీరు తినడం మానేసినప్పుడు, బరువు తగ్గినప్పుడు క్రియాటినిన్ తగ్గుతుంది.
కానీ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇది కిడ్నీని నయం చేయదు. మీ కిడ్నీ చెడిపోయి మీరు ఆహారం ఇవ్వకపోతే అది ఎప్పటికీ బాగుపడదు, అధ్వాన్నంగా మారుతుంది. మరియు అది మరింత అధ్వాన్నంగా ఉంటే శరీరంలో క్రియాటినిన్ ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ తాత్కాలిక చికిత్స కోసం చూడకూడదు, తాత్కాలిక పరిష్కారం కోసం చూడకూడదు. మనం కిడ్నీ గురించి మాట్లాడినప్పుడల్లా కనీసం మన కిడ్నీలు అధ్వాన్నంగా మారకుండా శాశ్వతమైన దీర్ఘకాలిక చికిత్స కోసం వెతకాలి. ఇప్పుడు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే కిడ్నీ ఎందుకు చెడిపోయింది. 80% రోగుల కిడ్నీలు బీపీ లేదా షుగర్ కారణంగా చెడిపోతాయి. కాబట్టి మీరు ఆహారం తినడం మానేసి మీ బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంటే, మీ బీపీ షుగర్ ఎక్కువగా ఉంటే కిడ్నీ చెడిపోతూనే ఉంటుందని, క్రియాటినిన్ కూడా పెరగడం ప్రారంభిస్తుందని మీరే అనుకోవచ్చు. 1/2 పాయింట్ తగ్గితే ఇక అక్కడ ఉండలేరు. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు మినుములు మంచిదో కాదో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మరియు మనం ఏ మిల్లెట్లను తినవచ్చు మరియు ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో ఆహారం ఎంత ముఖ్యమైనది. ఇక మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే వైద్యులు అందుబాటులో ఉన్నారు. మీరు వారితో మాట్లాడవచ్చు, మీరు వారిని అడగవచ్చు. ఇప్పుడు దీనితో నేను మీ జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.